ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూద్దామురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. ఉదయ సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగ మల్లికగా, ఆమని చివురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా, రాముని దోసిట హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా, తల తల తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపై రాలగా కళ్యాణం చూద్దామురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులు పెళపెళలన్నీ గట్టి మేళముగా, నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా, మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా, హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరీంద్రుడు బాకాలు కళ్యాణం చూద్దామురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. కంట శ్రీరాముడు చూడగా, దూర సిగ్గు సీతమ్మను చిదమగా, కౌశికుడే కరుసైన చేయగా జనకుడు మామై కాళ్ళు కడగగా, ధరణి జగన్నుల ధరణిజ సోముడు రామచంద్రుడే కవిగా కపిని దూతగా చేసిన ప్రేమల కథానాయకుడు, మెరుపు వంటి సీతమ్మ పక్కన మేఘములాగా నిలిచినంతనే, కనులు చల్లగా మనసు మల్లెగా తనివి తీరగా చూద్దాము రండి కళ్యాణం చూద్దామురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. కళ్యాణం చూద్దామురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి.
తీర్చింది జాజి పూలక బాల జడమింట సురిమింది రతనాల తిలకాన్ని ఒక రమణి తీర్చింది ఈరోజు మా కౌన్సిలర్ శ్రీనివాసరావు గారు వారి దంపతులు అలాగే వారి కుమారుడు కోడలు అలాగే బంధుమిత్రులందరితో అలాగే మన కౌన్సిలర్ ఆంజనేయులు గారు వారి దంపతులు ఈరోజు బంధుమిత్రులందరితో చక్కగా సీతారామ కళ్యాణం జరుపుతున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఆ సీతారాముల యొక్క అనుగ్రహంతో మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యం కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందులోనూ మంచి తరుణంలో వచ్చారు మన ఎమ్మెల్యే గారు కూడా. కన్యాదానం సమయము, మాంగళ్యదాన పూజ, మరి బ్రహ్మ కలిగిన భాగం స్వామివారి అతిరాణ గారి బ్రహ్మాండ నాయకుడి పాదాలు జరిగే సమయం అన్ని ఒకేసారి జరిగే టైంలో వచ్చారు. వారు కూడా ఎంతో అదృష్టం చేసుకున్నారు, ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఆ సీతారాముల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా చక్కగా సీతారామ కళ్యాణం బుక్ రచించారు. చాలా నేను కూడా ఆ బుక్ చదవాలనుకుంటున్నా. మీరు కూడా చదవండి. గట్టిగా చప్పట్లు కొట్టి అమ్మాయిని అభినందించాలని కోరుకుంటున్నా. సీతారామ కళ్యాణం పాట కూడా చాలా చక్కగా పాడారు. ఈ టీము చక్కగా పాట పాడిన అందరినీ చప్పట్లు కొట్టి ఆశీర్వదించి అభినందించాలని సందర్భంగా కోరుతున్నాను. ఆ సీతారామ కళ్యాణం సీతారామ వారి అనుగ్రహం నిజంగా నాకు ఉందమ్మా. అందుకే ఆ కాలానికి అలాగే మన తాలిబొట్టుకి అమ్మవారి తాలిబొట్టుకి పూజ చేసుకునేటువంటి అదృష్టం, కన్యాదానం చేసేటువంటి అదృష్టం వీరితో పాటు మాకు కూడా కలిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మూడోసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు అనేక కారణాల వల్ల ఎవరు లేరమ్మా. ఆ భాగ్యం కూడా మీరు అందరూ సీతారాముల ఆశీస్సులు నాకే ఇచ్చి మూడోసారి ఎమ్మెల్యే చేశారు. చంద్రబాబు గారు ఏమో దానికి క్యాబినెట్ మంత్రి చీఫ్ ఇప్పించారు నాకు. సో ఇది కూడా ఈ గడ్డ మీద పుట్టినటువంటి మొదటి చీఫ్ విప్గా ఈ గడ్డ మీద పుట్టిన ఎవరు మంత్రి హోదా రాలేదు గతంలో. అది చంద్రబాబు గారు మొట్టమొదటి సీతారాముల అనుగ్రహంతో అది నాకు ఇచ్చారు. గెలిపించిన మీ అందరికీ ప్రజలకి అలాగే ఆశీస్సులు ఇచ్చినటువంటి సీతారామకి నాకు అన్నదమ్ములు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సీతారాములు మీ అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, మన వినుకొండ ప్రాంతం ఇంకా గొప్పగా అభివృద్ధి చెందాలని సీతారాముల్ని కోరుకుంటూ తొందరలోనే మెట్లు పూర్తవుతాయి. దానికి తొందరలో కమిటీ వెళ్ళిపోతున్నాము. ఈ మెట్ల నిర్మాణంలో మన కౌన్సిలర్లు ఇద్దరు కూడా మిత్రులు యాక్టివ్ భాగస్వామ్యం తీసుకోవాలి. కౌన్సిలర్ శ్రీనివాస్ గారు, ఆంజనేయులు గారు మన టీంతో పాటు గుడి నిర్మాణంలో అలాగే గుడికి మెట్లు కట్టే దాంట్లో కూడా భాగస్వామ్యం అవ్వాలి. నేను కూడా విరాళం ఇస్తాను. మీరు కూడా అందరూ తలా చేసి మన కొండ మీద ఉన్న రామలింగేశ్వర స్వామి దర్శనానికి మెట్లు పూర్తి చేసుకునే వారికి దాన్ని కూడా తొందరగా పూర్తి చేస్తాము. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో పైన గుడికి కానీ గుడి అభివృద్ధికి కానీ ఈ నియోజకవర్గంలో గుళ్ళకి ఎక్కడ కూడా ₹1 వైఎస్ఆర్ ప్రభుత్వంలో గత ఎమ్మెల్యేలు ₹1 నిధులు తీసుకురాలేకపోయారు. నేనేది అడగగానే చంద్రబాబు గారు ₹2 కోట్ల కొండ మీద గుడి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి నిధులు ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం తిరుపతి దేవస్థానం నుండి 3 కోట్లతో ఎన్ఎస్పి కాలేజీలో ఓ పెద్ద కళ్యాణ మండపం కడుతున్నాం. అక్కడ కూడా సీతారామ కళ్యాణం జరిపించాల్సిందిగా నేను కౌన్సిలర్ మిత్రులు కోరుతున్నా. ఒక చక్కటి పార్కు, అలాగే ఒక మంచి పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి స్టేడియము, కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేయడం కూడా నాతో పాటు మీ అందరూ కూడా తల చేసి భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ మిత్రులు మక్కడి మల్లికార్జున గారు కూడా మాజీ శాసనసభ్యులు నాతో పాటు కార్యక్రమానికి వచ్చినందుకు వారికి
మా మిత్రులు కౌన్సిలర్స్కి నాతో పాటు వచ్చినటువంటి మిత్రులందరూ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సీతారామ కళ్యాణం మళ్ళీ మళ్ళీ చేయాలి. మరి మనవాడు పుట్టినాక మనవరాలు పుట్టినాక ప్రమాణం కూడా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదృష్టం అమ్మ. ఇలాంటి మంచి కార్యక్రమంలో మంచి సమయంలో చీఫ్ జీవి ఆంజనేయ గారితో పాటు మేము రావడం జరిగింది. మా కౌన్సిలర్ గారు శ్రీనివాసరావు గారు, వారి కుటుంబ సభ్యులకి, వారి కుమారుడు కోడలకి, అదేవిధంగా మిత్రుడు పాలవాళ్ళ ఆంజనేయ గారు, సురేష్ గారు, ఈ సందర్భంగా మరి భక్తులందరికీ మనమ్మ తప్పనిసరిగా ఇక్కడ రామాలయాన్ని, పెద్ద రామాలయాన్ని నిర్మించుకోవాలని మీరందరూ సంకల్పించారు. తప్పనిసరిగా ఆ కార్యక్రమం నెరవేరాలని ఆ శ్రీరామచంద్రుడు కోరుతూ శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠించినటువంటి రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం కూడా జీవి ఆంజనేయ గారి చేతుల మీదుగా త్వరలోనే ప్రతిష్ఠ చేసుకుంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఆ కార్యక్రమంలో నేను మొట్టమొదటి నుంచి చెబుతున్నా, గుడి మెట్ల ద్వారా మనం వెళ్ళాలనేది అది సంకల్పం. తప్పనిసరిగా మా జీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి మన కౌన్సిలర్లు, మన పెద్దలందరూ కూడా ఈ గుడి నిర్మాణంతో పాటుగా ఈ మెట్లను కూడా నిర్మించుకొని ఈ మెట్ల ద్వారా మేము అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకోవాలనేది నా కోరిక, చీఫ్ గారి కోరుతూ అనేక మంచి కార్యక్రమాలు ఉన్నాయి. మంచి హోదా ఈ నియోజకవర్గానికి చంద్రబాబు గారు ఇచ్చారు జీవి ఆంజనేయ గారికి. ఆ హోదాతో మనం తప్పనిసరిగా ఈ పట్టణంలో కానీ ఈ నియోజకవర్గాలు అన్ని కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటామని సవినయంగా మనవి చేస్తూ, మంచి వ్యక్తుల్ని మనం ఈ రాజకీయ వేదిక అయినప్పటికీ మంచి వ్యక్తులను ఆశీర్వదించి జీవి ఆంజనేయ గారు 3వసారి మంచి మెజార్టీతో గెలిపించారు. శ్రీ దేవరాయలు గారిని మంచి వ్యక్తులు 2వసారి గెలిపించారు. ఈ ఇరువురు కూడా మంచి వ్యక్తులు, సౌహృదయం కలిగిన వ్యక్తులు, ప్రజలను ప్రేమించేవాళ్ళు, భగవంతుని ప్రేమించేవాళ్ళు. తప్పనిసరిగా మరి ఆ శ్రీరామచంద్రుల వారి దయతో, ఆంజనేయ స్వామి దయతో అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని, ఈ రోజు ఈ పూజా కార్యక్రమం ద్వారా భక్తులందరికీ మంచి జరగాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుతూ, జీవి ఆంజనేయ గారికి మంచి శక్తిని ఇవ్వాలని నా దేవుని కోరుతూ ముగిస్తున్నా. ఇరవై సంవత్సరాల నుంచి తప్పిస్తున్న రామాయణ గుడి చెరువైపోయింది, భక్తులు ఎక్కువైపోయారు, పట్టట్లేదు, ఇబ్బంది పడుతున్నాం. ఆ 20 సంవత్సరాల తప్పున స్వామివారు 2 రోజుల్లోనే మనకి పూర్తి చేశారు. మీ అందరి సహకారం కావాలి. డబ్బులు అని అడిగారు. రామ భక్తులు చాలా మంది ఉన్నారండి. రాముల వారికి మేమే అండా, ఆయనకి మేము నిర్మిస్తాం, గుంట సహాయం చేసిన మాత్రం మేము చేసుకోలేమా అనే ధైర్యంతో దిగామమ్మా. మీ అందరి సహకారం, పెద్దల ఆశీర్వచనం కూడా కావాలి. దానితో మనం ఈ రామాలయం నిర్మించుకోవచ్చు. ఎప్పుడో పెద్దలు చేసింది ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. మనము మన పిల్లలకి ఇచ్చే సంపద ఏంటంటే స్వామివారి నిర్మాణమే. తర్వాత యుగంలో ఎట్లా ఉంటుందో మనము చెప్పలేము. మనం ఉన్నప్పుడే మన పిల్లలకి ఎట్లా అయితే ఆశలు సంపాదిస్తున్నాం, మన రామాయణం కూడా కోవిల కట్టాలి. ఆయన్ని రంగురంగ వైభవంగా సేవించుకోవాలి. భక్తుల ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతోనే తీసుకున్నాము. స్వామివారి పెద్దలు వ్యాధి కూడా ఉండి తప్పనిసరిగా నిర్మించుకోవాలి. మీ అందరూ ఇప్పుడు శ్రీదేవి అనుగ్రహం కావాలి. దానికి మీ అందరి సహకారం కావాలి. అందుకని మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నా. Mama
కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి ఆకాశమంతా పందిరి వేసి భూదేవంతా అరుగును అలికి ఆకాశమంతా పందిరి వేసి భూదేవంతా అరుగును అలికి ఆని ముత్యముల ముగ్గులు పెట్టి అంగరంగ వైభోగ భరితమౌ కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి పగడపు రోకలి బంగారు కట్లు పసుపుల దంచే పడపుల గట్లు పగడపు రోకలి బంగారు కట్లు పసుపుల దంచే పడపుల గట్లు మరి పరివిధముల పట్నము దంచి సూవి సూవి అని సుధతులు పాడే కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి తంపగి నూనెల చిరతును వంటి హరిచందనమే మేలు నాలది తంపగి నూనెల చిరతును వంటి హరిచందనమే మేలు నాలది మణిపీఠముపై నలుగులు పెట్టి మంగళగానము చేసే రాముని కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి తీరుగ కస్తూరి తిలకము తీర్చి పారాణిని పాదాలకు పెట్టి ఇష్టి చుక్కలో బొగ్గలు నిలిపి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి వరుడు రాముడు పురుషోత్తముడే వధువు సీత జగన్మాతయే బ్రహ్మ కడిగిన పాదము కడిగే కన్యాదాత బ్రహ్మజ్ఞాని ఇది నా పుత్రిక సీత శుభాంగి ఇటు చేపట్టగా నీ అర్ధాంగి నిత్యము నీతో నీడ విధాన చరించగలదని జనకుడు పలికే కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి తెల్లని ముత్యములెర్రగా మారి ఎర్రనివేమో నీలములవుతూ తడవ తడవకో రంగును దాల్చి తలంబ్రాలు మది
శుభదాయకము రక్తి భక్తి ముక్తిదాయకము చూతువారలకు శుభదాయకము రక్తి భక్తి ముక్తిదాయకము కామితార్థముల కల్పవృక్షము కామితార్థముల కల్పవృక్షము కలకాలానికి నిర్వమానమౌ కళ్యాణం చూడండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడండి. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకె కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని మా జగద్గురు పీఠం తరపున చిన్న సత్కారం చేస్తున్నాము మా నల్లి శ్రీనివాస్ గారికి. జై శ్రీరామ్. మా అందరికమ్మా ఆమె రాయడమే కాకుండా మా అందరికి అని చెప్పాలన్నా నాకేం తెలియదు, అందుకని చెప్పలేకపోతున్నాను. జై శ్రీరామ్. వాళ్ళ అన్నయ్యనండి. రామాయణం రాసినప్పుడు వాల్మీకి పుట్టినలో ఉంటే ఏం సంతోషించారు దాన్ని 10 రోజుల క్రితం మా చెల్లెలు చెప్పినప్పుడు ఏదో రాసి ఏదో అనుకున్నాను. ఇవాళ ఇంతమంది వచ్చి ఇక్కడికి వచ్చి అన్నం చేస్తుంటే సంతోషంగా ఉంటే నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. కరోనా టైంలో అందరూ దడుచుకున్నారు, భయపడ్డారు. కానీ వీధి వీధి జరిగే రామాయణం రాముల వారి కళ్యాణం జరగలేకపోతుంది అని తన ఒక్కదానికి తన మనసులో కలిగిన అలజడికి ఎందుకు జరగట్లేదా అన్న
సాధ్యపడిన విషయం. అది మన వినుకొండలోనే సాధ్యపడిందంటే మన మాస్టర్ గారి చదవ అదంతా. మేము ఈరోజు ఈ రకంగా చదువుతున్నాం. మేము కార్తీక మాసం అభిషేకాలకు వెళ్ళినప్పుడు మేము చదువుతుంటే పాత వాళ్ళకి ఏమనిపించదు, కొత్త వాళ్ళు మమ్మల్ని ఒక అద్భుతంలా చూస్తారు, ఎంత బాగా చదువుతున్నారు ఏందమ్మా. ఇలా చదువుతున్నాము, ఇలా ఆ మంత్రాలు అసలు మాకు ఎవరు నేర్పించరు. ఒక మన విషయం కాదు, మాస్టర్ గారి వల్లే మాకు అవన్నీ వచ్చాయి. ఈ విధంగా నేను మాస్టర్ గారికి మీ అందరి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎప్పుడో కరోనా టైంలో నేను ఇంట్లో కూర్చొని గుళ్ళో కళ్యాణం జరగదన్నారు. ఊరికే వెంకటేశ్వర గానామృతం ఉంది కదా, ఆ బుక్ను చూసి ఫాలో అయ్యి ఇంట్లో రాసుకొని ఇంట్లో చేద్దాం అనుకున్నా. అప్పుడు మా ఫ్రెండ్ గాదశెట్టి కుమారి గారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఒకసారి కుమారి లేచి నిలబడ, ఈ గానామృతాన్ని మన గ్రూప్లో కూడా పెట్టు, ఎవరైనా ఇంట్లో చేసుకుంటారేమో, అది వాళ్ళ ఇష్టమో అన్నది. నేనైతే ఆ సంవత్సరం ఆ తర్వాత సెకండ్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇంట్లో గానామృతం లాగానే ఈ గానామృతం రూపంలోనే స్వామివారికి 2 సార్లు కూడా దేవాలయాల్లో కుదరలేదు చేయడం. అలా జరుపుకున్నాం. మా స్నేహితులు కూడా కొందరు ఇళ్లలో చేసుకున్నారు. అసలు గానామృతం ఫస్ట్ రాయిగానే బయటికి చూపించాలి అని చెప్పింది మాత్రం మా ఫ్రెండ్ గాదశెట్టి కుమారిని. ఒక్కసారి అందరికి క్లాస్. ఆ తర్వాత నాకు చాలా మంది